ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో అప్పుని అరెస్టు చేయడంతో కనకం ఉగ్రరూపం దాలుస్తుంది. దుగ్గిరాల కుటుంబంలో నట్టింట్లో కూర్చుని దానిలక్ష్మికి సవాల్ విసురుతుంది. ఈ రాత్రి తెల్లారేసరికి నా బిడ్డ నా ఇంట్లో ఉండాలి, లేదంటే మీ గతి ఏమవుతుందోనంటూ దానిలక్ష్మికి ఖబర్దారని సవాల్ విసురుతుంది. తన దెబ్బకు అందరూ షాక్ అయిపోతారు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లిన రాజ్, కావ్య అనామిక వాళ్ళ అమ్మ నన్ను చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు కేసు వాపస్ తీసుకోమని. కానీ వాళ్ళు ఎంతసేపు వెనకపోవడంతో ఇక కావ్య, సరే మీరు కేసు అయితే వాపస్ తీసుకోకండి, అనామిక పెళ్లి అసలు ఎలా జరిగిందో మర్చిపోయినట్టున్నారు, అప్పుల వాళ్ళు పెళ్లి మండపం దగ్గరకు వచ్చి చాలా గొడవ చేశారు, మేం డబ్బులు ఇస్తే తప్ప పెళ్లి జరగలేదు, ఇప్పుడు నేను ఆ విషయం బయట పెడతాను, మీ మీద కేసు పెడతాను, మిమ్మల్ందరినీ లోపల పెట్టి మా వాళ్ళను బయటకు తెచ్చుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ దెబ్బకు వాళ్ళ అమ్మా నాన్న దెబ్బకు దిగి వచ్చి కూతురికి కాల్ చేస్తారు. కూతురికి కాల్ చేసి వెంటనే నువ్వు వచ్చి కేసు వాపస్ తీసుకుని వాళ్ళని విడిపించు, లేదంటే మనం వీధిన పడేటట్టున్నామని చెప్పి కూతుర్ని స్టేషన్ దగ్గరికి రప్పిస్తారు. ఇక స్టేషన్ లోపల కళ్యాణ్ అప్పుకి టీ ఇవ్వడం చూసిన అనామిక ఇక ససేమిరా ఒప్పుకోదు కేసు వాపస్ తీసుకోవడానికి. కానీ వాళ్ళ అమ్మ నాన్న సర్ది చెప్పి నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే మనం లోపలికి వెళ్ళి వాళ్ళు బయటకు వెళ్ళేలా ఉన్నారని చెప్పి తనని ఏదోలాగా బెదిరించి కేసు వాపస్ తీసుకునేలా చేస్తారు. అప్పుడు సిఐ ఆమె మీద కోప్పడతాడు. ఏంటి టైంపాస్ చేస్తున్నావు, ఆ కేసు పెట్టి ఇంకొకసారి ఇలా చేసావంటే నువ్వు ఆ ఇంటి కోడలు అని కూడా చూడనని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కనకం అప్పును చూసి కొంతవరకు శాంతిస్తుంది. ఇక ధాన్యలక్ష్మి కావ్యతో, ఇక మీ చెల్లి ఇంటికి వచ్చింది కదా, మీ అమ్మని ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడు కావ్య, మా అమ్మ సరే ఇంటికి వెళ్తుంది, ఇంకొకసారి నువ్వు కానీ రుద్రాని కానీ ఈ అనామిక కానీ మా చెల్లి మీద బురద చల్లడానికి ట్రై చేస్తే మాత్రం నాలో మా అమ్మని చూస్తారు, అలాగే ఆ అమ్మవారిని కూడా చూస్తారు అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు స్వప్న కావ్యని సపోర్ట్ చేస్తూ, నువ్వు అమ్మవారిలాగా అవుతే నేను అపరకాలిలాగా అవుతాను, ఈ అనామికను ఇంటి నుంచి తోసేద్దామని చెప్పి కావ్యకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇందిరాదేవి అనామికకు కాస్త గడ్డి పెడుతుంది. ఏం అనామిక, అయిపోయిందా, ఇంకా ఏమైనా మిగిలి ఉందా, నువ్వు చేసింది ఎంతవరకు వచ్చిందో చూసావా, ఇది నీ మొదటి తప్పని చెప్పి మేమంతా క్షమిస్తున్నాం, ఇంకొకసారి కనుక ఇలా జరిగితే క్షమించే ఓపిక ఇక మాకు లేదు, ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవని చెప్పి హెచ్చరిస్తుంది ఇందిరాదేవి. ఇక ఆ మాటతో అనామిక, అది కాదు అమ్మమ్మ, నేనేం కావాలని చేయలేదు, రాజ్బావ గారు ఎవరితోనో బిడ్డను కని వచ్చి ఇంట్లో తెచ్చి పెట్టినా కూడా మీరంతా ఏమి చేయలేకున్నారు, ఇక కళ్యాణ్ కూడా ఆ అప్పుతో బిడ్డను కని వస్తే మాత్రం నేనేం చెయ్యాలి, అంతవరకు రాకూడదని ఇలా చేశాను అని చెప్పి అనామిక అంటుంది. ఇక ఆ మాటతో కావ్య రెచ్చిపోతుంది. నీ చేతులతో నీ కాపురం పాడు చేసుకుంటానంటే అది నీ కర్మ, దానికి మీ అత్త మీ అమ్మ నాన్నలు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే నీ కర్మఫలం అనుకుంటా, అంతేకాని ఇందులో మా వారిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడితే మటుకు నీకు మర్యాద దక్కదు, అసలు మా ఆయన్ని ఇన్వాల్వ్ చేసిన పని లేదు ఇందులో అని చెప్పి కావ్య అంటుంది. ఇక సుభాష్ కలగ చేసుకొని ధాన్యలక్ష్మిని నీ కోడలి లోపలికి పొమ్మని చెప్పు అని చెప్పి, ఇక్కడే ఉంటే ఉన్న పరువు కూడా పోతుంది అని చెప్తాడు సుభాష్. ఇక ధాన్యలక్ష్మి తిట్టి తనను లోపలికి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత అపర్ణ, తాను చెప్పింది నిజమే కదా, అన్నయ్యను అనుసరిస్తాడు కదా తమ్ముడు అన్ని పనుల్లో, మరి ఈ పనిలో కూడా అనుసరించడానికి గ్యారెంటీ ఏముంది అని రాజ్ మీద ఒక మాట వేసి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ప్రోమోలో రాజ్ కార్లో నుంచి డ్రైవర్ బయట పడేసిన బొకే చూస్తుంది. దాని మీద హ్యాపీ యానివర్సరీ కళావతి అని రాసుంటాడు రాజ్. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. అంటే ఇది నాకు ఇద్దామని కొన్నాడు ఈయన, ఈ బొకే కొని నాకు ఇచ్చేలోపు బాబు తీసుకొని ఇంటికి వచ్చాడు, ఈ మధ్యలో ఏదో జరిగింది, అదేంటో నేను కనుక్కోవాలి అని అనుకుంటుంది కావ్య. చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.